హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మటన్ హలీం అండి. చాలా ఫేమస్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్లో కొన్నదానికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి. లావుగా ఉంటుంది కదా గోధుమ రవ్వ, అది వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, గో పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ల చొప్పున అన్నీ వేసుకోవాలి. మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు. మీ దగ్గర ఎర్ర కందిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే ఇదే మామూలుదే వేసేసుకోండి. ఒక 4 స్పూన్ల బార్లీ వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. చూడండి, నేను ఒక 4 సార్లు కడిగాను. కడిగిన తర్వాత ఒక గ్లాసుడు వరకు వాటర్ పోసి దీన్ని ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత మటన్ తీసుకుందామండి. మటన్లో అసలు బోన్స్ లేకుండా ఇలా మొత్తం అంతా మెత్తగా ఉన్న మటన్ తీసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ముందు మనం మసాలాలు తీసుకున్నాం కదా, మసాలాలు వేసి వేయించుకుందామండి. చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ వేసుకుని అందులోనే మటన్ వేసి వేయించుకుందాం. మీ దగ్గర ఏం మసాలాలు ఉంటే అవన్నీ వేసుకోండి. బిర్యానీ హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత మటన్ వేసి ఇలా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం. ముందుగా కారం, సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, చాలా కొంచెం వేసుకోండి, వేయకపోయినా కూడా ఏం కాదు, కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి. మనం విజిల్స్ పెట్టుకుంటాం కనుక ఎక్కువ అవసరం లేదు. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిలోనే కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ చేశాను నేను. వట్టి అల్లం వెల్లుల్లే కాదండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా చీరి వేసుకోవాలి. వేసుకుని ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, బాగా కలిపిన తర్వాత ముందుగా మనం 3 గంటలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ పప్పులన్నీ వేసేసుకుందాం. వేసేసి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మటను ఈ మొత్తం వేసిన పప్పులన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఇంకొక గ్లాసుడు పోసాను నేను. తర్వాత విజిల్ పెట్టి ఒక 10 విజిల్ దాకా పెట్టుకోవాలండి. ఈలోపు విజిల్స్ వస్తే ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ వేయించేసుకుందాం వేరొక పొయ్యి మీద. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇలా వేయించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా సిద్ధమైపోయినాయి. పక్కన పెట్టేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. బాదం ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. జీడిపప్పు, బాదం అంతే వేస్తున్నాను నేను. ఇవి 2 బాగా వేగేటట్టు వేయించుకుందాం. చూడండి, ఇలా వేగితే వేగిపోయినాయి. వీటిని దించి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు 10 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. ప్రెషర్ అంతా పోయాక తీసి చూద్దాం. చక్కగా ఉడికిపోయింది కదా మటను. ఈ మొత్తం వేసిన రవ్వ ఇవన్నీ ఉడికిపోవాలి మెత్తగా. ఇప్పుడు దాకా ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఇప్పటి నుంచి ఉంటుంది అసలు ప్రాసెస్ మొత్తం. ఇది మొత్తం మెత్తగా ఉడికేటట్టు ఉడికిందో లేదో చూసుకుందాం. ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి మటను, అంత మెత్తగా ఉడికిపోవాలండి. మీకు కొంచెం ఉడకలేదనుకోండి, కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టుకోండి. నాకు ఉడికిపోయింది కదా, దీన్ని దించి పక్కన పెడదాం. ఇప్పుడు కొంచెం ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించాం కదా, ఆ ఆయిల్ కొంచెం ఈ నెయ్యితో సహా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అది నెయ్యితో సహా వేసేసుకుని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. కొంచెం ఉంచి మిగిలినవి వేసేసుకోండి. మీ దగ్గర పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ ఉంటే తీసుకోండి. నా దగ్గర లేదు, అందుకే చల్ల కవ్వం తీసుకున్నాను. మజ్జిగ రుద్దుకుంటాం కదా మనం, అది తీసుకుని మొత్తం మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని పొయ్యి మించి కిందకి దించేసుకుని కలుపుకోవచ్చు. మొత్తం ఇది చాలా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలండి. నాకు అయితే 1/2 అవర్ టైం పట్టింది. 1/2 అవర్
మీ ఇంట్లో కొంచెం బలంగా ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి ఈ పని. హాఫ్ అన్ అవర్ చేస్తే ఇలా వచ్చింది. మనకి హలీం రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీ అయిన మటన్ హలీం అన్నది సింపుల్‌గా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇది ఇలా కలపడం ఒక్కటే పనండి. మిగిలిందంతా పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఒక బౌల్‌లో సర్వ్ చేసుకుంటున్నాను నేను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ రంజాన్ మాసంలో మీరు కూడా తప్పకుండా ఇలా హలీం చేసుకోండి. చికెన్ హలీం గానీ, మటన్ హలీం గానీ. కొంచెం పైనుంచి బ్రౌన్ ఆనియన్స్, కొంచెం వేయించిన జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను నేను. అంతేనండి. ఎంతో సింపుల్‌గా ఉన్న మటన్ హలీం అన్నది రెడీ అయిపోయింది. మీరు కూడా రెడీ చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నిమ్మకాయ పిండుకొని తినండి. చాలా చాలా బావుంటది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మనం నార్మల్‌గా తిన్నదానికన్నా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బావుంటదండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.